ఈ బైబిల్ని సింపేసిన వాళ్ళు కూడా, యేసయ్య అంటే ఇష్టం లేక బైబిల్ని సింపేసిన వాళ్ళు కూడా చివరికి బైబిల్ దేవుడే నిజమైన దేవుడని నమ్మి బైబిల్ని మోసి వారి జీవితాలు ముగించినా వాళ్ళు ఇప్పుడు కూడా దేవుడు వారిని మోస్తూనే ఉన్నారు. చనిపోయిన తర్వాత వారి జీవితాలు, వారి పేర్లు ఇక్కడే ఉన్నాయి. మనల్ని రక్షించినాడు, తన ప్రాణమునిచ్చి మన దేవుని బిడ్డలుగా చేసినాడు. హల్లెలూయా. ఎలీషా అప్పును తీర్చినాడు, మార్గం చేసినాడు. అప్పును తీర్చినాడు, మిగిలిన రోజుల్లో బతికేదానికి మార్గం కూడా చేసినాడు. యేసు ప్రభు తనను నమ్మి వచ్చిన వాళ్ళకు అన్ని మార్గములను దేవుడు చేసినాడు. హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడు, నేను చూసి తనివి తీరిపోవాలి నాకు అని కోరహు కుమారులు ఎలా అయితే దుప్పి నీటి వాగులకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని చెప్తారో, అలాగే మా తండ్రి గారికి దేవుడి మీద ఎక్కువ ఆశ ఉండటానికి ఉన్నంత ఉంది. మనుషుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చేది కాదు. కనుక దేవుడు మనం రక్షించుకుంది, దేవుడు మనల్ని ఏర్పరచుకుంది, దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకుంది. ఇదిగో ఆయన నీతిని నెరవేర్చడానికి దేవుని లేఖల్లో మనం చూస్తాం పేరా, ఇదిగో నీతి యావత్తు ఇలాగూ జరగనై ఉన్నది అని చెప్పి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇదిగో బాప్తిస్మం ఇచ్చి